నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ వీడియోలో మనం సెప్టెంబర్లో రాబోతున్న మొబైల్స్ గురించి తెలుసుకుందాం. ఆగస్ట్ అయిపోబోతుంది, సెప్టెంబర్ మనం అడుగు పెట్టబోతున్నాం. సెప్టెంబర్లో ఫస్ట్ మనకి 100% కన్ఫర్మేషన్ వీటి గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ సెప్టెంబర్ 3వ తారీఖు రెడ్మీ నుంచి రెడ్మీ 10 ప్రైమ్ అయితే రాబోతుంది. ఇది గ్లోబల్గా రెడ్మీ 10 పేరుతో లాంచ్ చేశారు, ఇండియాకి రెడ్మీ 10 ప్రైమ్ పేరుతో తీసుకొని వస్తున్నారు. ఇది మీడియాటెక్ G88 ప్రాసెసర్తో అయితే వస్తుంది. అండ్ దీనిలో మీకు 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఉంటుంది, 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది ఎక్కువ హైలైట్ చేస్తుంది, 50 మెగాపిక్సెల్ కెమెరా అండ్ G88 ప్రాసెసర్, ఈ రెండు ఎక్కువ హైలైట్ చేసి తీసుకొని వస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ మొత్తం 4 కెమెరాస్ ఉంటాయి. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటాయి. మొత్తం క్వాడ్ కెమెరా సెటప్. బ్యాక్ సైడ్ ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇవి ఈ స్పెసిఫికేషన్స్ రెడ్మీ 10 ప్రైమ్. ఇది సెప్టెంబర్ 3వ తారీఖు లాంచ్ చేస్తున్నారు. దీని ప్రైస్ ఎక్స్పెక్టెడ్ 11 వేలు అట్లా పెడతారు అనుకుంటున్నా. చూద్దాం మరి ఎంత ప్రైస్లో దీన్ని తీసుకొని వస్తారు. అండ్ నెక్స్ట్ Asus 8Z కూడా 100% మనకి ఈ మంత్లోనే వస్తుంది, సెప్టెంబర్ మంత్లోనే వస్తుంది. ఎగ్జాక్ట్గా డేట్ అయితే వీళ్ళేమి ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఫోన్ అయితే మీకు ఖచ్చితంగా సెప్టెంబర్ నెలలోనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కొద్దిగా తక్కువ స్క్రీన్ సైజ్తో వస్తుంది, చిన్న సైజ్ ఫోన్. ఇది కాంపాక్ట్ ఫోన్, పవర్ఫుల్ ఫోన్ తీసుకురావాలని చెప్పేసి ఈ ఫోన్ తీసుకొస్తున్నాం అని చెప్తున్నారు. ఇది స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తుంది. ఒకవేళ గేమింగ్ ఓరియంటెడ్ కావాలనుకుంటే Asus ROG ఫోన్ 5 ఉంది వీళ్ళకి. ఇది వచ్చేసరికి జనరల్ యూస్కి కాంపాక్ట్ ఫోన్, చేతిలో చిన్న సైజ్ ఫోన్ కావాలనుకుంటే ఈ ఫోన్ అయితే ఉపయోగపడుతుంది. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి, 2 12 మెగాపిక్సెల్ కెమెరాస్, ఫ్రంట్ 12 మెగాపిక్సెల్, మొత్తం 3 12 మెగాపిక్సెల్ కెమెరాస్ అని చెప్పొచ్చు. బ్యాక్ 2, ఫ్రంట్ 1. బ్యాక్ సైడ్ రెండో కెమెరా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అండ్ ప్రైస్ ఎక్స్పెక్టెడ్ దీనిది 40 నుంచి 50 వేల మధ్యలో ఉండొచ్చు. ఇది ఎందుకంటే వాటర్ రెసిస్టెంట్తో కూడా వస్తుంది, IP68 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న 45 వేలు అట్లా పెడతారు అనుకుంటున్నా. చూద్దాం మరి ఎంత ప్రైస్లో దీన్ని తీసుకొని వస్తారో. ఇది సెప్టెంబర్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు Asus 8Z. అండ్ ఫ్లిప్ మోడల్ అయితే తీసుకొని రావట్లేదు, ఓన్లీ Asus 8Z మాత్రమే వస్తుంది. అండ్ నెక్స్ట్ జియో ఫోన్ కూడా వస్తుంది, జియో ఫోన్ నెక్స్ట్. జియో AGMలో వీళ్ళు అనౌన్స్ చేస్తారు వినాయక చవితికి తీసుకొస్తామని చెప్పేసి. సో ఇది సెప్టెంబర్ 10వ తారీఖు అయితే లాంచ్ చేయబోతున్నారు జియో ఫోన్ నెక్స్ట్. ఇది 2 నుంచి 4 వేల మధ్యలో ప్రైస్ ఉండొచ్చు, ఎగ్జాక్ట్గా ఎంతో ఎక్స్పెక్ట్ చేయలేం కానీ ఒక 4,000 రూపాయల లోపు ప్రైస్ అయితే దీన్ని పెట్టవచ్చు. ఇది HD+ డిస్ప్లేతో వస్తుంది. ఇది మెయిన్ ఉద్దేశం, ఇది 4G సపోర్ట్తో వస్తుంది, 5G ఏం లేదు. మెయిన్ ఉద్దేశం ఎవరైతే 2G ఫోన్స్, ఇవి మనకి కీప్యాడ్ ఫోన్స్ ఇట్లాంటివి యూజ్ చేస్తుంటారు కదా, వాళ్ళని 4Gలోకి కన్వర్ట్ చేయడానికి ఈ ఫోన్ తీసుకొస్తున్నట్లు రిలయన్స్ అయితే చెప్తూ ఉంది. అండ్ దీనిలో వచ్చేసరికి వీళ్ళు గూగుల్తో పార్ట్నర్షిప్ తీసుకున్నారు. వీళ్ళు సపరేట్గా దీనికోసం OS డిజైన్ చేసినట్టు చెప్తున్నారు. ఇది Android Go మీద రన్ అవుతుంది. అండ్ 2GB ర్యామ్, 3GB ర్యామ్ వర్షన్స్ ఉండొచ్చు. ప్రాసెసర్కి స్నాప్డ్రాగన్ 215 ప్రాసెసర్తో వస్తుంది. ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అయితే దీనిది 3,499 రోమర్ ప్రకారం అయితే. సో ఇది అఫీషియల్గా వాళ్ళ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ అయితే ఏం లేదు, ఇది రోమర్ ప్రైస్. నెక్స్ట్ ఇంకా శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ A52s, ఈ ఫోన్ అయితే ఖచ్చితంగా వస్తుంది సెప్టెంబర్లో. ప్రైస్ దీనిది 35,000 దగ్గర అయితే ఉండొచ్చు. ఇది స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్తో వస్తుంది, వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. అండ్ AMOLED స్క్రీన్, శాంసంగ్ AMOLED స్క్రీన్. అండ్ మంచి మొత్తం స్పెసిఫికేషన్ దీనికి బాగానే ఉన్నాయి. కాకపోతే ప్రైస్ మనకి 778 ప్రాసెసర్ 30,000 దగ్గరలో వచ్చిన ఓకే, శాంసంగ్ కాబట్టి మనం మరి ఏ సిరీస్ కాబట్టి అనుకోవచ్చు. కాకపోతే 35-36 వేలు అంటే మాత్రం కొద్దిగా కష్టం. చూద్దాం మరి ఇది ఎంత ప్రైస్లో తీసుకొస్తారో ఎగ్జాక్ట్గా మనకి తెలియదు. ఇది కూడా మనకి సెప్టెంబర్లో వస్తుంది శాంసంగ్ నుంచి. అండ్ రియల్మీ నుంచి వచ్చేసరికి రియల్మీ 8i వస్తుంది. రియల్మీ 8i ఇది వీళ్ళు ఈ రెడ్మీ 10 ప్రైమ్కి పోటీగా తీసుకొని వస్తున్నారు. ఇది ఇంకా బెటర్ ప్రాసెసర్తో వస్తుంది, G96 ప్రాసెసర్తో వస్తుంది. దీనికి సంబంధించి ఎగ్జాక్ట్ ఇంకా స్పెసిఫికేషన్స్ అయితే ఇంకా బయటికి రాలేదు. ఇది HD డిస్ప్లేతో వస్తుందా, ఫుల్ HD డిస్ప్లేతో వస్తుందా, ఇవన్నీ మనకేం తెలియదు. ఇది వచ్చాక మళ్ళీ దీనికి సంబంధించి మళ్ళీ మీకు అప్డేట్ చేస్తా. ఈ ఫోన్ కూడా మనం సెప్టెంబర్ నెలలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు రియల్మీ నుంచి. అండ్ డీజో బ్రాండ్ మీద కూడా చాలా ప్రొడక్ట్స్ అయితే వస్తాయి. ఆల్మోస్ట్ ఒక 7 ప్రొడక్ట్స్ అయితే రాబోతున్నట్లు డీజో అయితే చెప్తూ ఉంది. దీనిలో ఇయర్ ఫోన్స్ మెయిన్లీ మనకు తెలిసిన వరకు అయితే, ఇంకా మిగతా గ్యాడ్జెట్స్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. డీజో బ్రాండ్ నుంచి కూడా మనం కొన్ని ప్రొడక్ట్స్ అయితే సెప్టెంబర్లో అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా iPhone 13 సిరీస్ కూడా, ఇది రూమర్స్, iPhone 13 సిరీస్ కూడా సెప్టెంబర్ 14వ తారీఖు లాంచ్ చేస్తున్నారు అని చెప్పేసి చైనా నుంచి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. ఇది అఫీషియల్గా అయితే యాపిల్ ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. ఒకవేళ యాపిల్ కన్ఫర్మ్గా ఒక డేట్ ఫిక్స్ చేసి చెప్తే మాత్రం మళ్ళీ మీకు టెక్ న్యూస్లో అప్డేట్ చేస్తాను. iPhone 13 సిరీస్ కూడా మోస్ట్లీ మనం 90% సెప్టెంబర్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా iQOO 8 సిరీస్ కూడా ఇండియాకి సెప్టెంబర్లో వస్తున్నాయి. iQOO 8 లెజెండ్గా రావచ్చు. iQOO 8 వస్తే నార్మల్ 888 ప్రాసెసర్తో వస్తుంది. 8 లెజెండ్ కొద్దిగా బెటర్ స్పెసిఫికేషన్స్తో వస్తుంది. 8లో కూడా ఈసారి మనకి గింబల్ కెమెరా తీసుకొస్తున్నారు. iQOO 7తో కంపేర్ చేస్తే iQOO 8తో
స్క్రీన్తో మనం అదొక డిఫరెన్స్ నోటీస్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు 870 నుంచి 888 ప్రాసెసర్కి అప్గ్రేడ్ అవుతుంది iQOO 8 iQOO 7 నుంచి. లెజెండ్ వచ్చేసరికి మీకు iQOO 8 లెజెండ్ కంప్లీట్ డిఫరెంట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇది కూడా స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తుంది, కాకపోతే ఇది మీకు కర్వ్డ్ స్క్రీన్తో వస్తుంది, 2K డిస్ప్లేతో వస్తుంది. ఇంకా 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. ఈసారి రెండు మీకు iQOO 8 సిరీస్ 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తోనే వస్తున్నాయి. ఈ ఫోన్స్ కూడా మనం సెప్టెంబర్లో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అండ్ iQOO 8 40 నుంచి 45 మధ్యలో తీసుకొని రావచ్చు. iQOO 8 లెజెండ్ వచ్చేసరికి 50,000 పైన ఉంటుంది. 50 నుంచి 60,000 మధ్యలో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రైస్ అయితే. చూద్దాం ఎంత ప్రైస్లో వీటిని తీసుకొని వస్తారో, సెప్టెంబర్లో తెలుస్తుంది మనకి. అండ్ వివో నుంచి కూడా వివో X70 సిరీస్ అయితే తీసుకొని రావచ్చు. X70 Pro, X70 Pro Plus అని చెప్పేసి. Pro Plus స్నాప్డ్రాగన్ 888 ప్లస్తో వస్తున్న రూమర్స్ వస్తున్నాయి. X70 Pro వచ్చేసరికి Dimensity 1200 ప్రాసెసర్తో రాబోతున్న రూమర్స్ వస్తున్నాయి. వివో నుంచి కూడా మనం ఈ ఫోన్స్ అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఐపీఎల్ జరుగుతుంది కదా, ఐపీఎల్లో వీళ్ళు వివో బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి, అంటే స్పాన్సర్ కాబట్టి ఐపీఎల్కి వీళ్ళు ఈ ఫోన్స్ ఎక్కువ టీచ్ చేస్తారు ఐపీఎల్లో. ఇంకా మోటోరోలా నుంచి మోటోరోలా H20 సిరీస్లో H20 Pro కూడా మనం సెప్టెంబర్లో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అండ్ మైక్రోమాక్స్ కూడా మైక్రోమాక్స్ ఇన్ Note 1 Pro అని చెప్పేసి ఒక ఫోన్ తీసుకురాబోతున్నట్లు సెప్టెంబర్లో రూమర్స్ వస్తున్నాయి. ఇవి ఈ బ్రాండ్స్ నుంచి. Xiaomi నుంచి గ్లోబల్గా ఈ మంత్ Mi 11 సిరీస్ అయితే మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. Mi 11 సిరీస్ గ్లోబల్గా, ఇండియాలో వీళ్ళు ఈ మంత్ తీసుకురారు కానీ గ్లోబల్గా మాత్రం Mi 11 సిరీస్ కూడా Xiaomi నుంచి మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇది నాకు తెలిసి అయితే ఉన్న ఇన్ఫర్మేషన్ సెప్టెంబర్లో రాబోతున్న మొబైల్కి సంబంధించి. అండ్ వీటికి సంబంధించిన టెక్ న్యూస్లో మీకు రోజు అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఏమైనా లీక్స్ వస్తున్నా కానీ iPhone 13 సిరీస్ సంబంధించి కానీ వాటి స్పెసిఫికేషన్స్ ఇవన్నీ ఎగ్జాక్ట్గా తెలియవు, నేనేం చెప్పలేను ఇప్పుడు. ఏమైనా లీక్స్ ఇట్లాంటివి వస్తూ ఉంటే మాత్రం టెక్ న్యూస్ ఫాలో అవుతూ ఉండండి, అక్కడ మీకు కవర్ చేస్తూ ఉంటాను. ఇది కంప్లీట్ సెప్టెంబర్ రాబోతున్న మొబైల్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.